ప్రపంచ శాంతిని కాపాడాల్సిన ఐక్యరాజ్య సమితి వేదికగా ఒక భయంకరమైన రహస్యం బయటపడింది. ఇరాన్పై అణ్వాయుధ దాడులకు తెర వెనుక సన్నాహాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ఐరాస్లో సుదీర్ఘకాలం పనిచేసిన దౌత్యవేత్త మహమ్మద్ సఫా తన పదవికి రాజీనామా చేశారు. పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదురుతున్న తరుణంలో ఐరాస్లోని కొందరు ఉన్నత స్థాయి అధికారులు ఒక శక్తివంతమైన లాబీయింగ్కు తొత్తులుగా మారి ఈ వినాశనానికి సహకరిస్తున్నారని ఆయన చేసిన ఆరోపణ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మహమ్మద్ సఫా కేవలం ఒక సాధారణ అధికారి మాత్రమే కాదు, పేట్రియాటిక్ విజన్ సంస్థ తరఫున ఐరాస ఆర్థిక, సామాజిక మండలిలో శాశ్వత రాయబారిగా సేవలందించిన అనుభవజ్ఞుడు. 2013 నుంచి ఆయన పీవీపీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉంటూ పర్యావరణం, సామాజిక అంశాలపై అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. అలాంటి వ్యక్తి అకస్మాత్తుగా తన రాజీనామా లేఖను ఎక్స్లో పోస్ట్ చేసి అణుదాడుల గురించి హెచ్చరించడం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. చాలా ఆలోచించిన తర్వాతే తాను ఈ కఠిన నిర్ణయం తీసుకున్నానని సఫా వెల్లడించారు. తమ రాజీనామా లేఖలో సఫా రాసిన మాటలు ప్రతి ఒక్కరిని కదిలిస్తున్నాయి. ఇది టెహ్రాన్ నగరం, ఇది ఎడారి కాదు. ఇక్కడ 1 కోటి మంది ప్రజలు నివసిస్తున్నారు. కుటుంబాలు, పిల్లలు, కలలు ఉన్న సామాన్యులు ఇక్కడ ఉన్నారు. అలాంటి నగరంపై అణుబాంబులు వేయాలనుకునేవారు యుద్ధోన్మాదులే కాదు, మానసిక రోగిష్ఠులని ఆయన తీవ్రంగా విమర్శించారు. అణ్వాయుధాల వాడకం వల్ల జరిగే వినాశనాన్ని ఐక్యరాజ్య సమితి అధికారులు అర్థం చేసుకోలేకపోతున్నారని, ఈ రహస్యాన్ని ప్రపంచానికి అందజేయడానికే తాను పదవి నుంచి తప్పుకుంటున్నానని ఆయన స్పష్టం చేశారు. అణ్వాయుధాల ప్రమాదాన్ని వివరిస్తూ సఫా ఒక భయంకరమైన ప్రశ్నను ప్రపంచం ముందు ఉంచారు. ఒకవేళ ఇదే అణ్వాయుధ దాడులు వాషింగ్టన్, బెర్లిన్, ప్యారిస్, లండన్ వంటి నగరాలపై జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండని ఆయన కోరారు. కేవలం కొన్ని దేశాల ప్రయోజనాల కోసం అంతర్జాతీయ చట్టాలను తొంగలో తొక్కుతున్నారని ఆయన విమర్శించారు. అమెరికాలో నో కింగ్స్ అనే నినాదంతో 1 కోటి మంది ప్రజలు నిరసన తెలిపిన సంఘటనలు ప్రస్తావిస్తూ మానవత్వం కోసం ప్రజలంతా ఏకం కావాల్సిన సమయం వచ్చిందని సఫా పిలుపునిచ్చారు. వాస్తవానికి సఫా 2023లోనే రాజీనామా చేయాలనుకున్నారట. ఇజ్రాయిల్, అమెరికాలు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని చెప్పడానికి కొందరు అధికారులు భయపడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనేక సంఘర్షణలను ఐరాస నివారించలేకపోతోందని, పైగా ఒక పక్షానికి కొమ్ము కాస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఈ నేరానికి సాక్షిగా ఉండడం ఇష్టం లేక తాను దౌత్య పదవిని వదులుకున్నానని సఫా వెల్లడించారు. ప్రజలు మాత్రమే ఈ అణువిలయాన్ని ఆపగలరంటూ సఫా చేసిన పిలుపు ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగుతోంది.